చిరంజీవి గారు సమీర్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఇది ముస్లిం మరి హిందూ ఇట్లా అడిగారా మిమ్మల్ని? నిజమేనా అది? అవునవునవును. జై చిరంజీవి ఆ టైంలో పిలిచారు ఆయన. పిలిచి నువ్వేం సమీర్ అంటావు ఇదే. నేను అప్పుడే అయ్యప్ప మాల వేసుకున్నాను ముందు రోజే. నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు తెలుగు బాగా మాట్లాడతావు, ఏంటి ఇది ఇదే. నాకు కన్ఫ్యూజన్ ఉంది. నాకు కన్ఫ్యూజన్ ఉంటే ఎవరితో నేను పనిచేయలేను, మైండ్ సగం ఆక్యుపైడ్గా ఉంటున్నాను అంటే అప్పుడు చెప్పాను ఇలా మా ఫాదర్ ముస్లిం అండి, మా మదర్ బ్రాహ్మిన్ అండి, సో ఆ క్రాస్ బ్రీడ్ నేను కాబట్టి అలా అలా వచ్చింది, ఆ పేరు అలా వచ్చింది. మీ మదర్ ఫాదర్ ఇట్లా సమీర్ చెప్పారు, బట్ మీ వైఫ్ మళ్ళీ బ్రాహ్మణ్ అండి. అవును, తను మళ్ళీ బ్రాహ్మణ్. మళ్ళీ ఎక్కడ ఇట్లా ఎలా రిలేషన్ ఇది? అంతే అలా అయింది మరి, గ్రహాలు అలా చేస్తే మరి మనం ఏం చేయలేం. సో మళ్ళీ మా వైఫ్ బ్రాహ్మణే. సో అందుకని నేను యాక్చువల్గా నా సమీర్ హసన్ అని నా పేరు ఉండేది. నేను దాన్ని వెంకట సమీర్గా మార్చుకున్నా. బికాజ్ అంటే నాకు కొన్ని నేను ఫేస్ చేశాను. అవి అంటే రిలీజన్ పరంగా అని కాదు, కానీ కొన్ని ప్లేసెస్లో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. అందువల్ల నేను ఏదో ఒకటి ఫాలో అయితే బెటర్ కదా అని చెప్పి నేను దానికోసం, నాట్ ఫర్ ద రిలీజన్, ఫర్ మై కిడ్స్, ఫర్ మై చిల్డ్రన్, వాళ్ళకి ఈ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకుండా నేను ఐ టోటలీ కెప్ మై నేమ్ యాజ్ వెంకటేశం. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా నా పేరు మళ్ళీ క్యారీ అవుతుంది కదా వాళ్ళకి, ఇంటి పేరు. సో అది అందుకని